సిద్ధంగా ఉన్నాను అన్న తన ఆడియో కానీ వీటన్నింటినీ కూడా క్రోడీకరించిన ఈడీ కోర్టు ముందు పెట్టింది. అయితే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు కేసీఆర్ గారు బిడ్డ అరెస్టుకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, తన భర్త కవితతో ఉంటున్నారు. కానీ కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదా అనేది అర్థం కాలేదు. ముఖ్యంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల వేళ అయినా కనీసం మాట్లాడతారేమో, బీజేపీని టార్గెట్ చేయడానికి తన బిడ్డని అనవసరంగా అరెస్ట్ చేశారన్న విషయాన్నైనా ఆయన ఒక ఆరోపణగా అన్న చేస్తారేమో అనుకుంటే కూడా కేసీఆర్ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్కి ముందే తెలుసు అన్న వార్త తెలంగాణ మొత్తాన్ని కూడా షాకింగ్కి గురి చేస్తుంది. ఉద్యమ నాయకుడిగా వచ్చి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళి దాదాపుగా 1200 మంది అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ వచ్చిన చోట కేసీఆర్ కూడా లింక్ ఉంది అంటూ వస్తున్న ఈ ఆరోపణ మాత్రం నిజంగా తెలంగాణ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తెలంగాణ గాంధీగా, ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్ కుటుంబాన్ని ఈ అపవాదు మాత్రం ఒక రకంగా ముంచేసేలాంటి పరిస్థితికి కారణమైంది. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. ఇది ఏ టర్న్ తీసుకుంటుంది, ఇంకా ఆయన ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది చూద్దాం. బీఆర్ఎస్ నాయకులు నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు, అలాగే బీజేపీ నాయకులు రవికుమార్ గారు ఉన్నారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. ఎలా చూడాలి నిన్న ఈడీ కోర్టుకి సమర్పించిన దాంట్లో కేసీఆర్ గారి పేరు రావడం, అంటే కేసీఆర్ గారికి తెలుసు అనడం, తెలిసి కూడా కేసీఆర్ గారు ఎందుకు ఊరుకున్నారంటారు? అంటే ఆయన కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ బుచ్చిబాబు వీళ్ళతో ఆయన కూడా కవిత పరిచయం చేసిన తర్వాత పర్సనల్గా వాళ్ళతో కూర్చొని మాట్లాడారు అనేది తెలుస్తుంది. లక్ష్మి గారు ఒకటే అండి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీరు వాదనలు వినిపిస్తా ఉన్నారో, కోర్టు సబ్మిట్ చేసిన చెప్పినటువంటి సందర్భంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి కవిత తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఎలాంటి ప్రస్తావన రాలేదు, కేసీఆర్ గారి మీద ఎలాంటి ప్రస్తావన రాలేదు, ఎవరు వాటి మీద చెప్పని సందర్భాలు లేవు. దయచేసి మీడియా ఇలాంటి లీక్లు ఇవ్వద్దు, మీడియా నుంచి ఇలాంటి సందర్భాలు చేయకూడదు అని చెప్పి నేను స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అంటే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి వారే చెప్తున్నప్పుడు మరి లేదు వాళ్ళ తరఫున న్యాయవాదులు చెప్పారా, లేకపోతే జడ్జి చెప్పారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏ ఆధారంగా మీడియా మరి ఈ రకంగా చేయబోతుంది అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొంత కన్ఫ్యూజ్ వాతావరణం వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కొంత కన్ఫ్యూజ్ చేసే వాతావరణం తీసుకొచ్చే పరిస్థితి గతంలో చాలా సందర్భంలో చూసాం. రేపు June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి 1000 మంది చావు కారణమైనటువంటి సోనియా గాంధీ తీసుకొచ్చి ఈరోజు సన్మానం చేసేటువంటి క్రమంలో ముందుకు పోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీగా వారి ఇష్టానుసారం చేసినటువంటి క్రమాన్ని చాలా మంది మేధావులు, తెలంగాణ వాదులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ సందర్భంలో కేవలం దాన్ని పక్కదో పట్టించాలా, లేకపోతే ఇంకేదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఏదో చేయబోతా ఉన్నాం, ఇవన్నీ కొంచెం బెడ్స్ కొట్టే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. అట్లాంటి క్రమాన్ని కొంచెం క్రాస్ చేయడం కోసము, లేదా తప్పుదో పట్టి కొంచెం సైడ్ ట్రాక్ చేయడం కోసము ఇవన్నీ తీసుకొచ్చి చేసినట్టుగా మనం చూడాల్సిన పరిస్థితి తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ గారి మీద లేకపోతే ఇంకే దాని మీద కోర్టులు చెప్పినట్టుగా, జడ్జిలో చెప్పినట్టుగా సందర్భాలు లేవు. దయచేసి అట్లాంటి సందర్భాలు ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రూవ్ చేస్తారా, లేకపోతే ఎక్కడ వచ్చినటువంటి లీక్లు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, మరి ఇచ్చిన వాళ్ళు దీన్ని నిరూపించాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదో రకంగా బట్టగాల్చి మీదేసి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసి ఒక భయభ్రాంతకు గురి చేసి ఏదో జరిగిపోయిందని చూపించే ప్రయత్నాలు ఈరోజు చేస్తా ఉన్నారు. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి చేయలేకపోతా ఉంది, సంక్షేమ పథకాలు సరిగ్గా అందించలేకపోతా ఉంది, కరెంట్ 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతా ఉంది, ఇవన్నిటిని ఒక సైడ్ ట్రాక్ చేయడానికి మాత్రమే కుట్ర జరుగుతుందని చెప్పి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ఈడీకి, కేంద్రానికి ఏం సంబంధం ఉంటుంది అంటారు? అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. మంచి ప్రశ్న అడిగారు. ఈడీకి చెందినటువంటి వాటిలలో, కోర్టులో జరిగినటువంటి వాటిలలో మరి ఇక్కడ మీడియాకి ఏ రకంగా సమాచారం అందింది, లీక్లు అందింది, దానికి ఆధారమైనటువంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడుగుతారు లక్ష్మి గారు మిమ్మల్ని. ఎందుకంటే ఈ రోజు ప్రధానంగా వచ్చినటువంటి వార్తలలో ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, రాఘవ గారు ఏ రకంగా చెప్పారు, లేదా ఇంకెవరైనా ఏమని చెప్పారా, న్యాయవాదులు ఏమైనా ఇచ్చినటువంటి ప్రూఫ్ ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా ఆధారాలు ఉంటే బయట పెట్టమని చెప్తా ఉన్నాం కదా. ఈ రోజు మేము ఇప్పుడు కాదండి లక్ష్మి గారు, ఎప్పుడైతే ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చారో కేసీఆర్ గారు అనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పాలు చేస్తాము,
కేసీఆర్ గారు చేసిన ప్రతి దాన్ని మేము మారుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. అప్పుడే అనుకున్నాం ఏ చేతనైతే చేసుకోండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రతి ఒక్కరు నిరూపించుకోండి, దానికి అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో లీక్లు ఇచ్చి లీక్ల వీరులాగా చేసుకుంటూ పోతా ఉంటే మాత్రం ప్రజలు దాన్ని హర్షించారు. సరే ఈ రోజు మీరు ఆనందపడతా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం అది ఖచ్చితంగా బెడిసికొడుతుందని చెప్పి గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు తప్పు చేసినట్టు చూస్తే ఇటు కాళేశ్వరం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి. కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న సమస్యగా చూపించి దాన్ని రిపేర్ చేసుకోమని చెప్పి నిపుణులు చెప్తా ఉంటే లేదు అది ఎరిగింది పన్ను కాదు నడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఎక్కువ డ్యామేజ్ అయితే నాకు అంత మంచిది అన్నట్టుగా ఉన్నారు తప్ప, అయ్యో చిన్న సమస్య కదా, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడతా ఉంది, దీన్ని మనం తక్కువ బడ్జెట్ లో చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి అక్కడ వారు ముఖ్యమంత్రిగా సంతోషపడేట్టు కానీ చేసినట్టుగా కనబడట్లేదు. కానీ కేసీఆర్ గారు ఎందుకు స్పందించలేదంటారు? సరే రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర బన్నింది, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కుట్ర బన్నారు, ఇద్దరు కలిసి కుట్ర బన్నారు అనుకుంటే కేసీఆర్ గారు ఎందుకు ఎవరిని ఏ ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటి వరకు? కేసీఆర్ గారి మౌనానికి ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందండి. ఎందుకు అర్థం ఉంటుందంటే ఇప్పుడు గతంలో బీజేపీ మీద బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది, దాంట్లో కొంత సఫలమైంది. కాబట్టి నేనేమంటాను, ఈ రోజుకు రిజల్ట్ మీరు గమనించండి లక్ష్మి గారు. ఈ రోజు ఎవరైతే బీజేపీ పార్టీ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ గారిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీని, ధర్మపురి అరవింద్ని ఓడించింది బీఆర్ఎస్ పార్టీని, రఘునందన్ రావు ఓడించింది బీఆర్ఎస్ పార్టీని. అంటే లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఒకటిగా చూసి వారు పంచుకున్నటువంటి క్రమాన్ని కేవలం వారు ఒక టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఏదో రకంగా తగ్గించాలనే ఉద్దేశంతో వారు ఈ పార్టీకి బీటీఎం వీరు ఆ పార్టీకి బీటీఎం సక్సెస్ అయ్యి కొంత మాకు ఒక 1.8% తో ప్రభుత్వం చేజారింది. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీ ఉన్న అధికార పార్టీ ఉన్న రైట్. అంటే ఒక రకంగా కేసీఆర్ గారి మౌనం వ్యూహాత్మకమే అంటారు.